ఇబ్బంది వచ్చినట్టుంది అంటే లక్ష్మణస్వామి నమ్మాట. నిన్ను నన్ను ఈ లోకాన్నంతా బ్రహ్మాండంతా ఏ స్వామి అయితే కాపాడుతున్నాడో ఆ స్వామిని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. రామచంద్రమూర్తికి కష్టం రావడం ఏంటి, రామచంద్రమూర్తికి ప్రాణాపాయం రావడం ఏంటి, ఇది మాయ, ఇది రాక్షస మాయ. అమ్మా తల్లి జానకీదేవి నువ్వు నమ్మద్దు, దీని మీద నువ్వేం బాధపడవద్దు. ఎందుకంటే ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాండానికి రక్షకుడైన వాడు ఇంకా లోకల్లో మాయకు లోను కావడం ఉండదు కనుక ఇది రాక్షస మాయగా తెలుసుకో అంటే అప్పుడు బతివిలాడిందట. నీకు పుణ్యం ఉంటుందయ్యా వెళ్ళుమని, వెళ్ళు నీకు పుణ్యం ఉంటుందని చాలా బతివిలాడింది. ఎంత బతివిలాడినా కూడా నేను ఇక్కడి నుంచి కదలను, రామాజ్ఞ కనుక నీకు ప్రమాదం అవుతుంది తల్లి, నేను ఇక్కడి నుంచి కదలనన్నట్టు. అప్పుడు వెంటనే సీతాదేవి కోపం వచ్చి సుదుష్టస్త్వం వనే రామ ఏకమేకో అనుగచ్చతి అహమేతో పరిచ్ఛన్న ప్రయుక్తో భరతేనవా. సాధారణంగా స్త్రీలు కష్టం వచ్చినప్పుడు వెనక ముందు మాట్లాడకుండా శాపనార్థాలు పెడుతుంటారు, వెనక ముందు ఆలోచించరు. మంచి మాట్లాడాలా చెడ్డ మాట్లాడాలా ఆ తర్వాత పశ్చాత్తాపం పెడతారు, ఏం లాభం. కనుక ఆవేశం అనేది స్త్రీలలో ఎక్కువగా ఉంటుందని వాల్మీకి చెప్తున్నాడు. స్వభావ సిద్ధంగా ఉండేటువంటి స్త్రీ సహజమైనటువంటి స్వయంగా సీతాదేవి కూడా స్త్రీ సహజమైనటువంటి దాంతో సీతాదేవి మాట్లాడిందిట. లక్ష్మణస్వామిని ఇష్టం వచ్చినట్టు తిట్టింది. చాలా నువ్వు అవినీతిపరుడివి, దుర్మార్గుడివి అని నిందించిందిట. ఎన్ని నిందించినా తలకాయ వంచుకొని చేతులు కట్టుకొని నమస్కరిస్తూ అట్లాగే ఉండిపోయాట. కానీ వదిన గారిని తల్లితో సమానమైన వదిన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చివరికి సీతాదేవి అంది, రామచంద్రమూర్తికి అపకారం చేయడానికి భరతుడు నిన్ను పంపించినట్టు ఇప్పుడు నేను అనుకుంటున్నాను కనుక నన్ను నువ్వేదో చెయ్యాలనుకుంటున్నావు, నన్ను అపహరించి తీసుకెళ్ళి భరతుడికి అప్పచెప్పడమో ఏదో ఒకటి చెయ్యాలనుకుంటున్నావు. అందుకనే రామచంద్రమూర్తి వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా నా మాట వినకుండా ఎప్పుడు నక్క వినయాలు ప్రదర్శించే నువ్వు ఈరోజు రామచంద్రమూర్తి లేనప్పుడు నీ యథార్థ రూపాన్ని బయటపెట్టావు, నా మాట వింటలేదు అని. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నేను రామచంద్రమూర్తిని తప్పించి ఇంకోరిని ముట్టుకోను అంది. ఇంకొక పరపురుషుని నేను ముట్టుకోను, ఏదో అనుకుంటావేమో అనేటప్పటికీ ఒకవేళ నాకు ఈ సమస్య వస్తే విభామివ విషం తీక్ష్ణం ప్రవేక్ష్యామి హుతాసనం నత్వహం రాఘవాద్ అన్యాం కదాపి పురుషం స్పృశే. విషమైనా తాగుతాను, శరీరాన్నైనా వదులుతాను, అగ్నిలోనైనా దూకుతాను, నీళ్లలోనైనా దూకుతాను, రామమూర్తి కంటే వేరైనటువంటి వారిని నేను స్పృశించను, భావించను. ఇట్లా ఎప్పుడైతే సీతాదేవి అగ్నిలో దూకుతాను అని ఎప్పుడైతే చెప్పిందో అప్పుడు లక్ష్మణస్వామి తప్పని పరిస్థితుల్లో అమ్మగారికి నమస్కరించి సీతామాతకి నమస్కరించి రామచంద్రమూర్తికి రక్షణ అవసరం లేకపోయినా సీతాదేవి మాట కోసం అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతున్నాడు. ఇక్కడే మనకి ఇతర పురాణాల్లో కూర్మ పురాణంలో దీనికి సంబంధించిన వివరం చెప్పారు. వాల్మీకి రామాయణమే కాకుండా కూర్మ పురాణంలో కూడా చెప్పబడింది. అసలు సీత ఈ సమయంలోనే అగ్నిలో ప్రవేశించిందిట. మాయాసీత వేదవతి వచ్చి కూర్చుందట ఇక్కడ. కనుక రావణాసుడు అపహరించింది ఎవరిని? సీతాదేవిని కాదు, వేదవతిని. ఇది మనకి రామాయణంలో ఎక్కడా లేదు. రామాయణంలో రామచంద్రుడు సీతాదేవిని రావణాసుడే అపహరించినట్టుంది, కానీ కూర్మ పురాణంలో చెప్పారు ఈ మాట. రామస్య సుభగా భార్యాం రావణో రాక్షసేశ్వర సీతాం విశాలనయనాం చకామే కాలచోదిత గృహీత్వా మాయయా వేషం చరంతీం విజనేవనే సమాహర్తుం మనశ్చక్రే తాపస కిల కామినీం విజ్ఞాయ సా చ తద్భావం స్మృత్వా దాశరథింపతిం జగామ శరణం వహ్నిం అనబధ్యం శుచిస్మిత. పరమ పవిత్రమైనటువంటి అగ్నిదేవుడిని పిలిచి అగ్నిలో ప్రవేశిస్తే అగ్నిదేవుడు అగ్నిసాక్షికంగా ఆమెని విశ్వతోముఖుడైనటువంటి అగ్నిదేవుడు ఆమెని తీసుకొని తన దగ్గర అగ్నిలోకంలో ఉంచుకొని వేదవతిని అక్కడ ఉంచాట. ఇది లోకంలో ఉండేటువంటి ఒక పురాణంలో ఉండే కథ, కానీ వాల్మీకి ఎక్కడా కూడా ఇట్లా చెప్పలేదు. ఈ విధంగా మాయాశక్తిగా భావన చేసి ఆ మాయాశక్తి రూపంలో ఉంచారట. ఎందుకంటే ఒకానొక సందర్భంలో వేదవతి ఆకాశంలో వెళుతుంటే రావణాసురుడు వెంటబడ్డాట చెరబడదామని. అప్పుడు ఆమె శపించిందిట, నేనే నీ లంకలోకి వచ్చి నీ చావుకు కారణం అవుతా అని ఆమె శపించిందిట. ఆ కారణంగా ఈ సమయంలో వచ్చింది అనేది ఒక కథ. వాల్మీకి మాత్రం ఈ మాట ఎక్కడా కూడా చెప్పలేదు. ఈ విధంగా భవిష్యత్తర పురాణంలో కూర్మ పురాణంలో కూడా ఈ మాట దేవీ భాగవతంలో కూడా చెప్పబడింది. అంటే మాయారూపమైనటువంటి వేదవతే అక్కడ ఉంది సీతాదేవి ప్రదేశంలో. ఇక ఎప్పుడైతే లక్ష్మణుడు కూడా వెళ్ళిపోయాడో లక్ష్మణస్వామి రామచంద్రమూర్తిని వెతుక్కుంటూ అడవిలో వెళ్తున్నాడు.
అక్కడ రామచంద్రమూర్తి ఏం చేశాడు, వాడు చనిపోయిన తర్వాత, మాయలేడి చనిపోయిన తర్వాత దగ్గరికి వెళ్ళి చూస్తే వాడు రాక్షసుడు. ఓహో, లక్ష్మణుడు చెప్పింది చాలా నిజమే, ఇది మాయ, రాక్షస మాయ అని తెలుసుకోలేకపోయాను, లక్ష్మణుడు చాలా బుద్ధిగా అన్నాడు అని ఆ లక్ష్మణుడిని ప్రశంసించి ఇక త్వరగా వెళదామని మధ్యలో ఒక జంతువు కనబడితే ఆ జంతువును వేటాడి చంపేసి రామచంద్రమూర్తి బయలుదేరుతున్నట్ట. అట్లా బయలుదేరుతుంటే ఎదురుగా వెళుతుంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత లక్ష్మణుడు ఎదురుగా వచ్చాట. ఏం నాయనా వచ్చావంటే, ఏమి లేదు, సీతాదేవి వెళ్ళమందంటే నువ్వు ఎందుకు వదిలిపెట్టొచ్చావు, ప్రమాదం కదా, అడవిలో ఒక్కతే ఉన్నది, ఇక్కడ రాక్షస సంచారం, ఇప్పుడే రాక్షసుడిని సంహరించి వస్తున్నాను అంటే నేనేం చెయ్యను, అనరాని మాటలు అన్నది అని. అయితే ఇంతట్లో ఇక్కడ ఏం జరుగుతోంది, ఎప్పుడైతే హా సీత ఆ లక్ష్మణ అన్నారో వెంటనే చెట్టు చాటును దాక్కున్నటువంటి రావణాసురుడు ఒక సన్యాసి వేషం వేసుకొని వచ్చాడు. సన్యాసులంటే ఆమెకి సీతాదేవికి చాలా గౌరవం అంట, అందుకని సన్యాసి వేషంలో కాషాయ వస్త్రాలు ధరించి వచ్చాడు. ఎట్లా వచ్చాడంటే చెప్తున్నారు, శ్లక్షం కాషాయ సంవీత శిఖీ ఛత్రీ ఉపానహి వామే చ అంశే అవసజ్జధ శిఖే చ యష్టిం సుమండలా పరివ్రాజకరూపేణ వైదేహీ అన్వతవర్తత రహితాం సూర్యచంద్రాభ్యాం సంధ్యామివ మహత్తత. రామలక్ష్మణులు లేని సమయంలో సూర్యచంద్రులు అస్తమించిన తర్వాత ఏ విధంగా అయితే ఆకాశాన్ని చీకటి కమ్మేస్తుందో అట్లా రావణాసురుడు సీతాదేవిని ఆవహించడానికి మాయతో ఆమెను అక్కడి నుంచి అపహరించడానికి వచ్చాట. ఎట్లా సూర్యచంద్రులు లేనప్పుడు ఆకాశాన్ని ఎట్లా మింగడానికి చీకటి వస్తుందో అట్లా. అయితే ఈ వచ్చినటువంటి రావణాసురుడి యొక్క సన్యాసి వేషం ఎట్లా ఉందో చెప్తున్నారు. అంటే సాధారణంగా లోకంలో సన్యాసులు అందరూ ఒకే రకంగా ఉండరట, వాళ్ళ ఆచారం ప్రకారం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారట. పరివ్రాజకా చతుర్విధా, 4 రకాల సన్యాసులు ఉన్నారట. లోకంలో సన్యాసులు అందరూ ఒకటి కాదు, సన్యాసుల్లో ఉండేటువంటి పద్ధతులు, ఆచారాలు. పరివ్రాజకా చతుర్విధా, కుటీచక, కొంతమందిని కుటీచకులు అంటారు, కొంతమంది బహూదకులు అంటారు, కొంతమంది హంస అంటారు, పరమహంస అంటారు, హంస పరమహంస. ఇట్లా బహూదకులు, త్రిదండకులు, త్రిదండ కమలులు, జలపవిత్రులు, పాదుకాసనాలు, శిఖాయజ్ఞోపవితాలు ధరించిన వాళ్ళు ఉంటారట. సాధారణంగా సన్యాసికి ఏకదండమే ఉంటుంది, ఒకటే దండం ఉంటుంది. కానీ త్రిదండ వేషంలో 3 దండాలు ఉన్నవారు, ఇప్పుడు త్రిదండి ఉన్నారు కదా మనకి, అట్లా 3 దండాలు కలిపి దారం కట్టి ఉంటారట, 3 దండాలు కలిగి ఉంటారట. అయితే ఎవరికైతే 3 దండాలుండి త్రిదండి సన్యాసిగా ఉంటారో వారికి శిఖ కూడా ఉంటుందట. సన్యాసులకు శిఖ ఉండదు, మామూలుగా యజ్ఞోపవీతం కూడా ఉండదు. మొలతాడు, యజ్ఞోపవీతము, శిఖ తీసేస్తే సన్యాసం.